సమయప్ప ఈ రోజు అయితే అహోబిలం ఉగ్రసమం ఎక్కుదామని ఇంకా బయలుదేరేసామన్నమాట. ఇంకా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇంకా చాకలిమరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా చాకలిమరిలో టిఫిన్ తిందామని చెప్పేసి ఇంకా ఆగేసాము. సరే గానీ ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా టిఫిన్ అయితే తిన్నాం రండి. ఇంకా టిఫిన్ అయితే తినేసి ఇంకా బయలుదేరేసాం అనమాట. ఇంకా ముత్యాలపాడు దగ్గరలో అయితే ఇంకా రోడ్డు మీద అయితే మొక్కజొన్న అయితే వేసేసినారు. ఈ రైతులు రోడ్డు మీద మొక్కజొన్న వేయడం వలన ఎన్నో యాక్సిడెంట్లు అయితే జరుగుతాయి. రైతులు అయితే కొంచెం అర్థం చేసుకొని ఖాళీ స్థలంలో అయితే వేసుకోవచ్చు. కానీ వీళ్ళు రోడ్డు మీదనే ఎందుకు వేసుకుంటారో మరి తెలు. ఇంత ముందు ముత్యాలపాడు నుంచి చాకలిమరికి వెళ్లే దావలు అయితే ఇంకా మొక్కజొన్న రోడ్డు మీద ఉండడం వలన నాకు కూడా ఒకసారి అయితే యాక్సిడెంట్ అయింది. అందువలన నేను ఈ వీడియోలో చూపించడం జరిగింది. లేకుంటే నేనేం కావాల్సిగా అయితే నేనేం చేయలేదు. సరేగానే ఇంకా మనం అయితే వెళ్దాం రండి. అహోబిలం వెళ్లే దావ అయితే చాలా వరస్ట్ గా ఉంది. రోడ్ అంతా పగలగొట్టేసి దిగువ అహోబిలం నుండి ఎగువ అహోబిలం వెళ్లే దావ అయితే చాలా బాగుంది. ఈ నుండి ఆవులందుకు చాలా ఉన్నాయి చూడండి మీరు కూడా. చుట్టూ కొండలు మధ్యలో మేము ఉండామనే ఫీలింగ్ అయితే ఉంది. ఇంకా పక్కన అయితే ఒక్కరు కూడా లేరు. ఇంకా జనాలు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అయ్యప్ప స్వాములు అయితే ఇంకా స్నానం చేయడానికి అయితే ఇంకా ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే ఇంకా స్నానం చేసి ఇంకైతే వెళ్తున్నారు. ఇక్కడైతే చుట్టూ కొండలు ఎంత బాగున్నాయో చూడండి. ఇంకా ఎగువ అహోబిలంకి అయితే వచ్చేసాం అనమాట. సరే కానీ పక్కన వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి చూద్దాం రండి. మొన్న వాన ఉన్నప్పుడైతే వాటర్ అయితే ఫుల్ వస్తున్నాయి. ఇప్పుడైతే ఇంకా వాన లేదు ఏం లేదు కాబట్టి ఇంకా కొన్ని వస్తున్నాయి. ఇంకా కొంచెం వాటర్ ఫాల్స్ అయితే చూసేసి ఇంకా ఎగువ అహోబిలం దగ్గర ఉన్న తాపలు అయితే ఎక్కుతున్నాము చూడండి మీరు కూడా. ఈ తాపలు అయితే చూస్తుంటే ఇంకా తిరుమల తాపలు ఎలా ఉంటాయో ఇంకా అలానే ఉంది. ఇక్కడైతే ఇంకా జనాలు అయితే ఎవరు లేరు. ఎందుకంటారేమో ఈ రోజు అయితే కార్తీక సోమవారం లాస్ట్ సోమవారం కాబట్టి జనాలు అయితే ఎవరు లేరు. శుక్రవారం సాయంత్రం నుండి అయితే ఇంకా జనాలు అయితే ఉంటారు. శుక్రవారం శనివారం చాలా మంది అయితే వస్తారు ఇక్కడికి. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాం రండి. ఇంకా లోపలికి అయితే దర్శనానికి వెళ్దాం అనుకునే లోపు అయితే ఇక్కడ ఫోన్లు అయితే అలో లేవు లోపలికి. ఇక్కడ దర్శనం అయితే చేసేసుకొని ఇంకా పక్కన ఉన్న దావ నుండి అయితే వెళ్ళాలి. జ్వాలా నరసింహస్వామి గుడి దగ్గరికి దావా, ఇంకా ఉగ్రస్తంభం దగ్గరికి కూడా ఇదే దావా. ఇంకా సరే గాని ఇక్కడ చూడండి ఇందాక చూపించాం వాటర్ ఫాల్స్ అయితే ఇంకా ఇక్కడ నుండే వస్తాయి వాటర్ అయితే. ఇంకా సరే గాని ఈ నుండి వెళ్ళాం రండి. ఇంకా ఉగ్రస్తంభం దగ్గరికి అయితే ఇంకా వెళ్ళాం రండి. ఇంకా వెళ్తుంటే ఇంకా సాఫీగానే ఉంటారు అనుకున్నాము. కానీ చూస్తేనే ఇంకా కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి దావ అయితే. కొండలు ఈ కొండలు ఎక్కుతుంటే ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇంకా చూడండి ఇంకా ఇక్కడ వెళ్తున్నారు చూడండి. ఇంకా మన్న అయితే ఇంకా బిన్న ఉరికేస్తూనే ఉంటారు. ఇంకా ఎంతసేపు అని ఇంకా సతాయిస్తాను మనుషులని అయితే. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకా ఇక్కడికి వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా వాటర్ బాటిల్ స్నాక్స్ అయితే తీసుకువెళ్లాల్సిందే ఖచ్చితంగా. స్నాక్స్ ఏమున్నా అని సగం దావలోనే తినేయాలి. ఇంకా పైకి వెళ్తే ఇంకా కోతులు అయితే ఇంకా పీకేసుకుంటాయి. ఇంకా ఫోన్లో అందుకు అయితే తీసుకోవు, కానీ జేబులు అయితే ఖచ్చితంగా చెక్ చేస్తాయి. తినేటి ఉంటేనే మళ్ళీ తీసుకుంటాయి. ఇంకా ఫోన్లు ఉంటే ఏం తీసుకోరు. నడుస్తుంటే వస్తుంది కానీ ఇంకా ఎంతసేపు అని ఇంకా అనుకుంటూనే ఉన్నాం కానీ ఇంకా దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఇంకా ఇదే స్టార్టింగ్, ముందుంది ముసళ్ళ పండగ అని అంటూనే ఉన్నారు. వాటర్ అయితే చాలా క్లీన్ గా అయితే వస్తున్నాయి చూడండి. ఇంకొకటి ఇక్కడ విషయం ఏంటంటే చాలా మంది ఉగ్రస్తంభం ఎక్కే వాళ్ళు చెప్పులు వేసుకుని అయితే ఎక్కుతున్నారు. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు చెప్పులు లేకుండానే వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు సాఫీగానే ఉండాలి అనుకున్నాము. చూస్తే అన్ని కొండలమ్మడి పుట్టలమ్మడి పోవాల్సింది వస్తుంది. ఇక్కడ మా అన్న అందరికన్నా ఫస్ట్ పోయి ఇక్కడైతే నిలబడుకో ఉన్నాడు. ఇంకా వెళ్తూ జ్వాలా నరసింహస్వామి గుడికి అయితే ఇంకా వెళ్ళాం రండి. ఇక్కడ రక్తగుండం అనే ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ రక్తగుండం విశేషం ఏంటంటే ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుడి చంపిన తర్వాత ఇక్కడైతే చేతులు కడుక్కున్నారు కదా, అందుకు దీన్ని రక్తగుండం అని పిలుస్తారు. ఇక్కడ ఒక పూజారి వాటర్ అయితే తీసుకెళ్తున్నాడు కదా, ఈ వాటర్ అయితే గుడిలో తీర్థం అయితే ఇస్తాడు. ఇక్కడ గుడిలో అయితే ఫోన్ అయితే అలో లేడు. ఇంకా బయట అయితే వీడియో అయితే తీసేసుకొని ఇంకా ఉగ్రస్తంభం అయితే ఇంకా ఎక్కుతున్నాం చూడండి. మాకు అప్పుడే అయితే అలసట అయితే వచ్చేసింది, ఎక్కలేకపోతున్నాం. ఇంకా వాటర్ కూడా చాలా అయితే అయిపోయి వచ్చాయి. ఇప్పుడు నచ్చిందంతా ఒక ఎత్తు అయితే ఇక్కడి నుండి ఇంకొక ఎత్తు ఇంకా తాడు పట్టుకొని ఇంకైతే ఎక్కాలి. ఇక్కడ ఈ చెట్టు చూస్తేనే ఇంకా దగ్గరకు వచ్చామనిపించింది. ఇంకా ఇక్కడ చెట్టుకు చాలా ముడుపులు అయితే కట్టేసినారు. కొన్ని కోరికలు అయితే కోరుకొని పిల్లలను పుట్టిన వాళ్ళు అందుకొచ్చి ఇక్కడ ముడుపులు అయితే కడుతున్నారంట. దీని గురించి పెద్దగా తెలియదు కానీ ఇక్కడ ముడుపు కట్టే వాళ్ళు అడిగితే ఈ మాట చెప్పారు, ఏమైనా కోరిక ఉంటే కోరుకొని ఆ ముడుపు అయితే కడతారనమాట. ఇంకా సరే గాని ఇంకా నా కోరిక నెరవేరడానికి కాస్త 2 అడుగుల ముందు అయితే ఉంది. మొత్తానికి అయితే వచ్చేసినాం అనమాట.
ఇక్కడ కనబడుతున్న పాదాలే నరసింహస్వామి పాదాలు అంటారు. ఇక్కడ పైన కనపరిచేది ఇంకా ఉగ్రస్తంభం అని పిలుస్తారు. ఇంకా సరే కానీ ఇక్కడ నుంచి ఇంకా కిందికి అయితే చూడండి ఎంత లోయలు అయితే ఉన్నాయో. ఇంకా ఇక్కడ ఉగ్రస్తంభం కాడైతే ఒక మనిషి తిరిగే మైండ్ ప్లేస్ ఉంటుంది, కానీ 3-4 అయితే ఉన్నారు. ఎంత ప్రమాదకరంగా అయితే ఉంటారో చూడండి. ఇంకా మొత్తానికి అయితే కోరిక అయితే సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. సరే కానీ ఇంకా కిందికి అయితే ఇంకా వెళ్దాం రండి. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా కిందికి వెళ్తుంటే ఇంకా ఎక్కడం ఏమో కానీ దిగేటప్పుడే చుక్కలు అయితే కనిపించాయి మాకైతే. ఇంకా మైనా బాబా అయితే ఇంకా కాళ్ళ సాయని ఇంకా కూర్చొని ఉన్నారు చూడండి. ఇంకా కిందికి అయితే వెళ్తుంటే ఇంకా ఈ తాత అయితే గుణగుణ అయితే వెళ్తున్నాడు. ఇంకా ఎన్నేళ్ళు ఉంటాయి కనుక్కుందాం రండి. ఎన్నేళ్ళు స్వామి? 70. ఏ యావ నుంచి వచ్చా? నెహ్రూ నగర్. ఏ సైడ్ అది? ఆలగడ్డ రోడ్. బాగా ఎక్కా స్వామి నువ్వు? 70 ఏళ్ళు. 70 ఏళ్ళు ఉన్న ఈ పెద్ద ఆయననే ఎక్కాడంటే మనం ఎక్కలేము అంటే ఇంకా సిగ్గుచేటు. ఇంకా సరే కానీ ఇంకా ఇంటికైతే ఇంకా వెళ్దాం రండి. ఇంకా మొత్తానికి అయితే ఉగ్రస్తంభం అయితే చూసేసుకొని ఇంకా కిందికి అయితే వచ్చేసినాము. ఇంకా ఎవరి కొద్ది వాళ్ళు ఎలబడిపోయారు. ఇంకా ఫుల్ ఆకలేదంటే ఇంకా హోటల్లో అయితే తినేసినాము. ఇంకా సరే కానీ బై బాయ్. ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాం. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి.